వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని జాబ్స్ సంబంధించి అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే దీంట్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటూ ఇది మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది, రిక్రూట్మెంట్. సో ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే లైబ్రరీన్ వేకెన్సీ అనమాట. మనకి లైబ్రరీన్ ఒకటి ఉంది, వెటర్నరీ ఆఫీసర్, ఇలా మనకి 5 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ లైబ్రరీన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఒక వేకెన్సీ ఉంది. దీన్ని చూసుకున్నట్లయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే జూన్ 24 వరకు ఉందన్నమాట. సో ఎవరైతే ఈ యొక్క లైబ్రరీన్ క్వాలిఫికేషన్ ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. మనకి www.ucms.ac.in వెబ్సైట్ మనం ఓపెన్ చేసి దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంట్రాక్ట్ లెక్చరర్లకు గుర్తింపు బుగులు అంటూ ఇక్కడ ఈ యొక్క టీఎస్కి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క విద్యాశాఖకి సంబంధించిన రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఫేక్ యూనివర్సిటీలకు ఈ యొక్క బాధ అయితే మొదలైందంటూ ఇక్కడ సంబంధించి రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేటికి ప్రధానంగా ఏంటంటే మనకి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర సీఎం గారు అసెంబ్లీలో చెప్పిన విధంగా 80,000 జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నోటిఫికేషన్స్ 1 by 1 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేప్పటికీ మనకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సుమారు 11,000 పైగా ఉన్నటువంటి ఈ యొక్క లెక్చరర్స్కి సంబంధించి కానివ్వండి, ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వీరు రెగ్యులరైజేషన్కి ఎవరు ఎలిజిబిలిటీయో వారి యొక్క డీటెయిల్స్ అయితే గ్యాదర్ చేయడం జరుగుతుందన్నమాట. యూజీసీ రికగ్నైజ్ లేకుంటే నో రెగ్యులైజేషన్, గుర్తింపు లేని యూనివర్సిటీల నుంచే 150 మంది పీజీ డిగ్రీలు అంటూ ఇక్కడ అప్పుడెప్పుడు జాయిన్ అయిన వారి గురించి ఇక్కడ రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ జూనియర్ కాలేజీలో 3,686 మంది అనమాట. డిగ్రీ కాలేజీలో అయితే 811 మంది, పాలిటెక్నిక్ కాలేజీలో 443 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ అయితే ఉన్నారనమాట. జనరల్ కోర్సు లెక్చరర్స్ 40 యూనివర్సిటీ, వొకేషనల్ కోర్సు లెక్చరర్స్ అయితే 29 యూనివర్సిటీస్ అనమాట. సో 150 మంది అయితే వీరికి సరైన యూనివర్సిటీ నుంచి గుర్తింపు లేదంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ హైదరాబాద్ అనమాట. సో ఇక్కడ ఉద్యోగాల భర్తీపై స్టేకు నో అంటూ కూడా ఉద్యోగాల భర్తీలో ఎస్టీలకు 9.8% రిజర్వేషన్ కల్పించిన పిల్ అనమాట ఇది. సో మనం కొట్టివేసింది. దీనికి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్పై స్టే ఇవ్వాలన్న ఈ యొక్క గిరిజన సమాఖ్య అభ్యర్థన కోర్టు అయితే తోసివచ్చింది. సో ప్రజెంట్ అయితే వీరికి 6% రిజర్వేషన్ ఇస్తున్నారన్నమాట. ప్రతి నోటిఫికేషన్లో కూడా వీళ్ళు దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే అయితే వీరి తమ అభ్యర్థనను అయితే తెలపడం జరిగింది. సో దాన్ని బట్టి రీసెంట్గా గ్రూప్ 1కి సంబంధించి మనకి అత్యధికంగా 503 పోస్టులు అయితే వెలువడటంతో దానికి సంబంధించి 9.8% రిజర్వేషన్ అయితే వీరు కోరడం జరిగింది. అదేవిధంగా సివిల్స్ కానీ బ్యాంకు, పోలీసు ఉద్యోగాల పరీక్షలు అయితే ఇప్పటికే మనకి ఒక పర్టికులర్ షెడ్యూల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నత విద్యాశాఖలో భర్తీ చేసేందుకు 5,083 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చిందనమాట. వీటిని భర్తీని సత్వరమే నోటిఫై చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. వాటి యూనివర్సిటీల్లో అత్యధికంగా 1,892 అంటే 1,900 వరకు కూడా టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంటర్ కమిషనర్ రేట్ 523, కాలేజెస్కి సంబంధించి 546, సాంకేతిక విద్య కమిషనర్ అయితే 568, 11 యూనివర్సిటీ పరిధిలో 2,300 పైగా అయితే పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే తెలిసింది. సో ఇవే కాకుండా మనకి టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించి కూడా మన ప్రీవియస్ వీడియోస్లో అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నాన్ టీచింగ్లో సంబంధించి ప్రధానంగా లైబ్రేరియన్స్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్, వాచ్మెన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ వీటన్నిటికి సంబంధించి కూడా మనం రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి అప్ టు డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి మనకి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 1,200 పైగా లైబ్రేరియన్ జాబ్స్ అయితే రాబోతున్నాయి. వీటిలో అప్డేట్స్ మనకి ఇక ప్రతి డిపార్ట్మెంట్ గురించి మనకైతే రావడం జరుగుతుంది. ఎప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు రావాలంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.